వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ని దృష్టిలో ఉంచుకొని మనకి గతంలో జరిగినటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్లో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయో అవి అదేవిధంగా ఇంకా ఏ టాపిక్స్ నుంచి వచ్చే అవకాశం ఉందో వాటిని అన్నిటినీ కలిపి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీకు అందించడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మీకు కొన్ని వీడియోస్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి సంబంధించి అప్లోడ్ చేశాను. వాటిని ఎవరైనా చూడనట్లయితే ఒకసారి వాటిని కూడా చూసుకోండి, మీకు యూజ్ అవుతాయి. అదేవిధంగా ఈ వీడియోలో కూడా మరో కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొక నలుగురికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఇటు ఎస్ఎస్సికి సంబంధించి అదేవిధంగా రైల్వేకి సంబంధించి కూడా జీకే పోర్షన్ ఏదైతే ఉంటుందో ఈ జీకే సెక్షన్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అనేది అందించడం జరుగుతుంది. మీకు ఎగ్జామ్కు చాలా యూజ్ అవుతాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఈ యొక్క ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి పీడిఎఫ్స్ ఉన్నాయో ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను. ఈ పీడిఎఫ్స్ మీకు ఎగ్జామ్ ముందు చదువుకోవడానికి యూజ్ అయ్యే విధంగా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ అయితే చేశాను. ప్రతిదీ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని అంటే ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆ గ్రూప్ను కూడా ఫాలో అవుతుండండి. ఎగ్జామ్కి సంబంధించి ఏదైనా అప్డేట్స్ వచ్చినా మీకు వెంటనే వీడియో చేయకపోయినా మీకు అక్కడ వెంటనే అప్డేట్ అనేది అందించడం జరుగుతుంది. ఓకేనా, ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఆర్బీఐ ప్రకారం ప్రస్తుతం భారతదేశంలో చలామణిలో ఉన్నటువంటి అత్యల్ప ముఖ విలువ కలిగినటువంటి నాణ్యం ఏది అంటే మనకి మీరు ఇక్కడ చాలామంది ఆన్సర్ రూపాయి అని పెడితే చిన్నది రూపాయే కదా, రూపాయి అని పెడితే అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది 50 పైసా 50 పైసా అంటే 50 పైసలు అంటే అర్ధ రూపాయి కానీ ఓకేనా, రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10, 20 రూపాయల నాణ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి చలామణిలో ఉన్నట్లు స్పష్టంగా అధికారికంగా ఆర్బీఐ స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ అంటే అత్యల్ప ముఖ విలువ కలిగినటువంటి నాణ్యం ఏది అంటే అర్ధ రూపాయి అంటే 50 పైసల నాణ్యం ఏదైతే ఉందో సో ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇంకొక విషయం ఏంటంటే మనకి 25 పైసల నాణ్యం ఏదైతే ఉందో ఇది 2011లో రద్దు చేశారు. ఏ సంవత్సరంలో రద్దు చేశారని అడిగినా మీకు ఈ క్వశ్చన్ తెలిసి ఉండాలి. 2011లో. బిట్కాయిన్కు లీగల్ టెండర్ అంటే అధికారిక కరెన్సీ హోదా కల్పించినటువంటి ప్రపంచంలోని మొదటి దేశం ఏది అంటే మనకి బిట్కాయిన్కి లీగల్ టెండర్ హోదా కల్పించడం అయితే జరిగిందనమాట. ఆ దేశం ఏంటంటే ఎల్ సాల్వడార్ అనే దేశం మనకి లీగల్ టెండర్ అనేది కల్పించడం జరిగింది. 2026 నాటికి గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ ప్రధాన కార్యాలయం భారతదేశంలో ఏ నగరంలో ఉంది అంటే న్యూఢిల్లీలో ఉంది. ఎక్కడ? న్యూఢిల్లీలో. ఇటీవల వార్తల్లో నిలిచిన ప్రాజెక్ట్ కుష దేనికి సంబంధించింది? ప్రాజెక్ట్ కుష అనేది భారత స్వదేశీ ఎయిర్ డిఫెన్స్ సిస్టానికి సంబంధించింది. భారత స్వదేశీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. భారతీయ 200 రూపాయల నోటు వెనుక భాగంలో ఏ చారిత్రక కట్టడం యొక్క చిత్రం ఉంది? 200 రూపాయల నోటు వెనుక ఉన్నటువంటిది ఏంటి? సాంచి స్తూపం అనేది ఉంది. గణిత శాస్త్రంలో నోబెల్గా పిలువబడే ఫీల్డ్ మెడల్ పొందినటువంటి ఏకైక భారతీయుడు ఎవరు అంటే అక్షయ్ వెంకటేష్. ఓకేనా, దేశంలోనే మొట్టమొదటి గ్రాఫిక్ ఇన్నోవేషన్ సెంటర్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే కేరళ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి గ్రాఫిక్ ఇన్నోవేషన్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. 2011లో విజయవంతంగా పరీక్షించినటువంటి భారతదేశపు మిషన్ శక్తి అనేది ఒక యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్ట్ అనమాట. యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్ట్ అనమాట ఇది మిషన్ శక్తి అనేది. గవర్నర్కు ఆర్డినెన్స్లు జారీ చేసే అధికారాన్ని ఏ రాజ్యాంగ అధికరణ ఇస్తుంది అంటే ఆర్టికల్ అడుగుతున్నారు. ఆర్టికల్ 213 213వ ఆర్టికల్. ఓకేనా, గవర్నర్కు ఆర్డినెన్స్లు జారీ చేసే అధికారం అనేది ఆర్టికల్ 213 ప్రకారం. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025-26లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత అంటే
38. అణు రియాక్టర్లలో మోడరేట్గా ఏ పదార్థాన్ని ఉపయోగిస్తారు అంటే భారీ జలం అంటే హెవీ వాటర్ని ఉపయోగిస్తారు. దాని ఫార్ములా D2O. ఓకేనా, హెవీ వాటర్ యొక్క ఫార్ములా D2O. నిసార్ అనేది ఇస్రో మరియు ఏ సంస్థ మధ్య సంయుక్త భూ పరిశీలన మిషన్ అంటే మనకి ఇస్రో మరియు నాసా నాసా మధ్య సంయుక్త భూ పరిశీలన మిషన్ అన్నమాట. ఇది ఇస్రో మరియు నాసా. 2026లో COP30 ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సదస్సుకు ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది అంటే టర్కీ. ఏ దేశం? టర్కీ దేశం ఇవ్వడం జరిగింది. మానవ శరీరంలోని ఏ గ్రంథిని మాస్టర్ గ్రంథి అని పిలవడం జరుగుతుంది? మాస్టర్ గ్లాండ్ వచ్చేసరికి పిట్యూటరీ గ్లాండ్. ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ఏ సంవత్సరంలో స్థాపించబడడం జరిగింది? నీతి ఆయోగ్ ఎప్పుడు స్థాపించబడింది? 2015లో. నల్లరేగడ నేల బ్లాక్ సాయిల్ అనేది ఏ పంట సాగుకు అత్యంత అనుకూలమైనది అంటే పత్తి పంట. పత్తి పంటకి అనుకూలమైనటువంటిది నల్లరేగడ నేల అనేది పత్తి పంటకి అనుకూలంగా ఉంటుంది. భారత జాతీయ పండు మామిడి పండు యొక్క శాస్త్రీయ నామం ఏంటి అంటే మ్యాంగిఫెరా ఇండికా. మ్యాంగిఫెరా ఇండికా అనేది మనకి జాతీయ పండు అయినటువంటి మామిడి పండు యొక్క శాస్త్రీయ నామం. ఓకేనా. 2024 ఐసీసీ పురుషుల T20 వరల్డ్ కప్ యొక్క విజేత ఎవరు అంటే భారతదేశం, ఇండియా అనమాట. ఓకేనా, T20 వరల్డ్ కప్ యొక్క విజేత T20 ఇండియా. భారతదేశంలో కుంకుమ పువ్వును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే మనకి జమ్మూ కాశ్మీర్ కుంకుమ పువ్వును అత్యధికంగా ఉత్పత్తి చేసేటటువంటి ఒక కేంద్రపాలిత ప్రాంతం లేకుంటే రాష్ట్రం. ఈ జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం. ఓకేనా. వైట్ కోల్ లేదా తెల్ల బొగ్గు అని దేనిని పిలవడం జరుగుతుంది? జల విద్యుత్ హైడ్రో ఎలక్ట్రిసిటీని వైట్ కోల్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా, దీన్ని జల విద్యుత్తుని హైడ్రో ఎలక్ట్రిసిటీని. జైన మతం యొక్క మొదటి తీర్థంకరుడు ఎవరు అంటే రిషభనాథుడు. ఓకేనా, రిషభనాథుడు మొదటి తీర్థంకరుడు. ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ నాటక ప్రదర్శనగా పరిగణించబడేటటువంటి ధనుయాత్ర ఎక్కడ జరుపుకుంటారు? ధనుయాత్ర అనేది ఎక్కడ జరుపుకోవడం జరుగుతుంది? ఒడిస్సా రాష్ట్రంలో. యూరోపియన్ల కంటే ముందే వృత్త సూత్రాన్ని అంటే సర్కిల్ ఫార్ములాను అందించినటువంటి భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు అంటే బ్రహ్మగుప్త. ఎవరు? బ్రహ్మగుప్త. కల్దాన్ మల్దీ మెడల్ ట్రాన్సిట్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ భారతదేశాన్ని ఏ దేశంతో కలుపుతుంది అని అడిగితే మయన్మార్తో కలపడం జరుగుతుంది. ఓకేనా, భారత్ని మయన్మార్తో కలుపుతుంది ట్రాన్సిట్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్. సాంచి స్తూపంను మొదట నిర్మించినటువంటి మౌర్య చక్రవర్తి ఎవరు? అశోకుడు. ఓకేనా, సాంచి స్తూపంను మొదట నిర్మించిన మౌర్య చక్రవర్తి అశోకుడు. భారతదేశంలో అత్యున్నత శాంతికాలపు శౌర్య పురస్కారం ఏది? శాంతికాలపు శౌర్య పురస్కారం ఏది అంటే అశోక చక్ర అనేది శాంతికాలపు శౌర్య పురస్కారం అన్నమాట. అంతర్జాతీయ ద్రవ్య నిధి ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే IMF అనేది ఏ సంవత్సరం? 1945వ సంవత్సరంలో స్థాపించబడడం జరిగింది. IMF యొక్క అబ్రివేషన్ ఇది కూడా చూసుకోండి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. భారత స్వాతంత్ర్య ఉద్యమ గ్రాండ్ ఓల్డ్ లేడీ అని ఎవరిని పిలుస్తారు? గ్రాండ్ ఓల్డ్ లేడీ అని పిలిచేది అరుణా అసఫ్ ఆలీని పిలవడం జరుగుతుంది, గ్రాండ్ ఓల్డ్ లేడీ. సింధు నది పొడవు సుమారు ఎంత అంటే 3180 కిలోమీటర్లు. 3180 కిలోమీటర్లు. ఆప్షన్ 3 సి. రక్తం గడ్డ కట్టడానికి అవసరమైనటువంటి విటమిన్ ఏది? విటమిన్ K అనేది
రక్తం గడ్డ కట్టడానికి అవసరమైనటువంటి విటమిన్. ఇదే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు 30 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1-2 సార్లు చూసుకోండి. ఓకేనా? ఈ వీడియోని కానీ లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఎవరైనా గ్రూప్లో జాయిన్ అయినట్లయితే ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి ఏవైతే పీడిఎఫ్స్ ఉన్నాయో ఇవి మీకు ఎగ్జామ్ ముందు ఉపయోగపడే విధంగా అక్కడ ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి డౌన్లోడ్ చేసుకొని చదువుకోవడానికి బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.